హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బీదా లక్ష్మణంద. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఇండియన్ పోస్ట్ జీడిఎస్ రిక్రూట్మెంట్ 2024 అండి. 10వ తరగతితో ఎలాంటి పరీక్షలు లేకుండా ఉద్యోగాలు అనేది భర్తీ చేస్తున్నారు. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ రిక్రూట్మెంట్ 2024 ఎలాంటి పరీక్ష లేకుండా మనకి 44,208 ఉద్యోగాలు అనేది చేస్తున్నారు. అందులో పోస్టులు వచ్చేసరికి బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ అండి. సో సబ్స్క్రైబర్లందరికీ ముఖ్య గమనిక, మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ చేయట్లేదు. దయచేసి ఈ వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు వీడియోకి రీచ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా మీ నుండి నాకు మంచి సపోర్ట్ అనేది వస్తుంది. ఇలాంటి వీడియోస్ అనేది మరెన్నో చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో స్థానాలు అందుబాటులో ఉన్నాయి వచ్చేసరికి బీపీఎం, ఏబీపీఎం, ఇండియన్ డాక్ సేవ్ అండి. సో ఇండియన్ పోస్ట్ ఆఫీస్ జీడీఎస్ మొత్తం పోస్ట్ ఖాళీల సంఖ్య, మొత్తం పోస్టులు వచ్చేసరికి 44,208 ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసరికి 1,355 ఉన్నాయి. తెలంగాణకు వచ్చేసరికి 981 అండి. సో ఎవరైతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభ్యర్థులు ఉన్నారో 10th పూర్తి చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఎలాంటి పరీక్ష లేదు, కేవలం ఈ యొక్క మార్కుల ఆధారంగా మాత్రమే మీకు జాబ్ అనేది ఇచ్చేయడానికి ఆస్కారం ఉంది. సో దయచేసి అందరూ కూడా అప్లై చేసుకోండి. సో విద్యార్థి వచ్చేసరికి 10th ఉండాలి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ నెలకి 12,000 నుంచి 29,380 పే స్కేల్ అండి. అసిస్టెంట్ బీపీఎంకి వచ్చేసరికి 10,000 నుండి 24,470. అదేవిధంగా వయసు పరిమితి వచ్చేసరికి 18 నుండి 40 సంవత్సరాల వాళ్ళకు అప్లై చేసుకోవచ్చు. వయసు సడలింపు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, అదేవిధంగా వికలాంగులకి 10 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో ఎంపిక ప్రక్రియ వచ్చేసి అభ్యర్థులు షార్ట్ లిస్ట్ చేయబడతారు మరియు వాళ్ళ 10th మార్కుల జాబితా నుండి మెరిట్ జాబితా అనేది ఎంపిక చేస్తారు. సో దరఖాస్తు ప్రక్రియ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఆన్లైన్ అప్లికేషన్కి ప్రారంభ తేదీ వచ్చేసరికి 15 జూలై 2024. అదేవిధంగా అప్లికేషన్ లాస్ట్ అప్లై డేట్ వచ్చేసరికి 5 ఆగస్టు 2024 అండి. మనకి దగ్గరగా దాదాపు ఒక 2 వారాలు అనేది టైం ఉంది. సో దయచేసి అందరూ అప్లై చేసుకోండి, ఉద్యోగాన్ని సాధించండి అండి. అధికారిక వెబ్సైట్ని సందర్శించండి. సో indianpost.gov.in పోర్టల్ సందర్శించి మీ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయండి. అదేవిధంగా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ 10th మార్క్ లిస్ట్ని అప్లోడ్ చేయండి. అదేవిధంగా 10th మార్క్ లిస్ట్తో పాటు ఇతర గుర్తింపు పత్రాలు, అదేవిధంగా అవసరమైన సర్టిఫికేట్లను కూడా అప్లోడ్ చేయండి. దరఖాస్తును సమర్పించే ముందు ఒకసారి ప్రివ్యూ చూసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో తెలుసుకొని సో తర్వాత మాత్రం మీ యొక్క సబ్మిషన్ అనేది అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు అధికార వెబ్సైట్లో అందించిన సూచనలు కూడా తప్పనిసరిగా చదవండి. వాటికి తగినట్టు అర్హతగా మీకు ఉన్నట్లయితే తప్పనిసరిగా అప్లై చేయండి. మీ యొక్క 10th మార్క్ లిస్ట్లో మెరిట్ని తయారు చేసి మీకు జాబ్స్ అనేది ఇస్తారు. పోస్టల్ డిపార్ట్మెంట్లో మంచి ఉద్యోగాలు అండి ఇవి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.